ప్రజలకు గ్రామ స్థాయిలోనే సేవలు అందించాలని, సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలకొల్పినటువంటి సచివాలయ వ్యవస్థ తర్లపాడు మండలంలో మాత్రం గాడి తప్పుతుంది. ఇక సచివాలయ సిబ్బంది ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో తెలియని దుస్థితి నెలకొంది. ఇక ఉదయం 11:30 దాటినా కూడా కనీసం సచివాలయం తాళాలు తీసే దిక్కే లేదు. ఇక సమయపాలన విషయానికి వస్తే వారి ఇష్టారాజ్యంగా మారింది. ఇక ప్రకాశం జిల్లా తర్లపాడు మండలంలోని కలువజువ్వలపాడు సచివాలయం కూడా గురువారం ఉదయం 11:30 దాటినప్పటికీ ఏ ఒక్కరు కూడా రాకపోగా సచివాలయం తాళాలు వేసి తీసే దిక్కే లేరు. 9 గ్రామాలకు ఒకే సచివాలయం కావడంతో వివిధ గ్రామాల నుంచి వచ్చి పలు సమస్యలపై వచ్చే అర్జీదారులు సచివాలయం బయట పడిగాపులు కావాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడికి వచ్చిన వారిలో ఒక అర్జీదారు డిజిటల్ అసిస్టెంట్ కు చరవాణి ద్వారా మాట్లాడి, మీరు సచివాలయ తాళాలు ఎందుకు తెరవలేదంటూ ప్రశ్నించగా నాకు మరి ఒక పనిని పురమాయించారు. ఇక మిగిలిన వారు ఏమయ్యారు నాకు తెలియదని సమాధానం ఇచ్చారు. తదుపరికి కొంతసేపటికి కలుదూలపాడు గ్రామానికి చెందినటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఒకరు తీరిగ్గా వచ్చి సచివాలయ తాళాలు తెరిచారు. ఇక సచివాలయ సిబ్బంది ఒకరు రాకపోవడంతో అక్కడికి సమస్యలపై వచ్చినటువంటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా అయితే సమస్యల పరిష్కారం ఎలా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు.